హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది కూడా మా కొత్త ఇంటికి సంబంధించిన వీడియోనే. ఆల్రెడీ నేను మా ఇంట్లో టైల్స్ వర్క్ అలాగే ప్యూర్ పీట్ వర్క్ జరుగుతున్న వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. కొత్త ఇంటికి ఒక వాటర్ ఫౌంటైన్, తులసి కోట ఇవన్నీ కూడా తీసుకోవాలనుకున్నాం. సో ఈ ప్లేస్కి అయితే వచ్చామన్నమాట మేము. ఇది అంజూరు కాయలు అంటారు కదా, ఆ చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఒక పెద్ద చెట్టు ఉంది, దీనికి ఫుల్ ఇలా గుత్తులు గుత్తులుగా అంజూరు కాయలు అయితే ఉన్నాయి. ఈ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. అస్సలు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో. ప్రైస్ కూడా అదే రేంజ్లో ఉంది. ఇవన్నీ వైట్ మార్బల్ అలాగే బ్లాక్ మార్బల్, రెడ్ స్టోను, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. సో మనకి ఆ స్టోన్ని బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట. ఇది ఇంకొక అంజూర్ చెట్టు, దీనికి కూడా ఫుల్గా అయితే కాయలు అయితే ఉన్నాయి. నేను అంజూర్ చెట్టుని చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇది ఇంకొక షాపు, 2 షాప్స్లోనూ మేము కొంచెం కంపేర్ చేద్దాము రేట్స్ అన్నట్టు ఇంకొక షాప్ కూడా చూసాము. సో దాంట్లో అయితే ఇలా ఉన్నాయి. ఇవి చూడ్డానికి ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత క్వాలిటీగా ఉన్నాయో, ప్రైస్ కూడా అదే రేంజ్లో ఉంది. ఈ ఆవు దూడ అయితే 2 lakhs చెప్పారు. మనకంత బడ్జెట్ లేదులే అనుకొని వదిలేసాం. నెక్స్ట్ దీనిలో ఏం తీసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలు లేకుంటే ఈ ఫౌంటైన్సే కాకుండా మనం ఏదైనా డిజైన్ చూపించినా కూడా వాళ్ళు మనకి దాన్ని అయితే మనం అడిగిన ప్రైస్లో, మనం అడిగిన మెజర్మెంట్స్లో అయితే చేసిస్తారు. మేము ఇక్కడ 2 ఐటమ్స్ తీసుకున్నాము. అలాగే ఒక చిన్న గణపతి విగ్రహం కూడా తీసుకున్నాము. ఆ చిన్న విగ్రహమే 3000 అయిందనమాట. ఆ బ్లాక్ స్టోన్ అనేది కాస్ట్ ఎక్కువ ఉంది అని అయితే చెప్పారు. సో ఇంకేం చెప్పలేం మనం. బ్లాక్ స్టోన్ నిజంగానే అంత కాస్ట్ ఉంది. మేము గుడికి అమ్మవారి విగ్రహం చేపించినప్పుడు కూడా చూసాము. సో ఆ గణేష విగ్రహం అయితే తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ అవి 2 కూడా ఆర్డర్ చెప్పేసి వచ్చామన్నమాట. అవి ఏమేమి తీసుకున్నాం అనేది తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా ఇంటికి లైట్స్ చూద్దామని వెళ్ళాము. ఈ లైట్స్ అయితే ఏవి చూసినా కూడా ఇది అక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుంది అనిపిస్తుంది. ఇన్ని రకాల లైట్స్ చూసి వీటిలో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏవి సెలెక్ట్ చేసుకున్నాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇవన్నీ కూడా మేము బెంగళూరులో చూసామన్నమాట. సో మీకు ఒక షాప్కి వెళ్తే చాలు, పక్కనే ఒక 20-30 షాప్స్ ఉంటాయి. సో మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతాయి. నార్మల్గా మనకి మన ఇళ్ళ దగ్గర దొరికే, సిటీస్లో దొరికే దానికన్నా కూడా మార్కెట్లో ఇంకొంచెం తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. సో కరెక్ట్గా చెక్ చేసుకొని వెతుక్కుంటే చాలా తక్కువ ప్రైస్లోనే దొరకవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది అయితే మళ్ళీ మనం పే చేయాల్సి వస్తుంది. సో మేమైతే ఇన్ని లైట్లు అయితే చూసి వచ్చాము. అప్పుడైతే ఏది కూడా పర్చేస్ చేయలేదు. తర్వాత వెళ్ళి మాకు నచ్చిన వాటిలో మేము ఏ షాప్లో అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ షాప్లో మళ్ళీ తీసుకొని వచ్చామన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇవన్నీ చూస్తూ ఉంటే అన్నీ పెట్టించాలనిపిస్తుంది ఇంట్లో, అంత బాగున్నాయి లైట్స్ అన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ లైట్ చాలా క్యూట్గా ఉంది కదా, ఇదంతా కూడా కబోర్డ్స్ వర్క్ జరుగుతుంది. బెడ్స్ రెడీ చేస్తున్నారు. బెడ్స్ కూడా మేము స్టోరేజ్ బెడ్స్ అనుకున్నాము. నెక్స్ట్ ఇవి వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కోసం అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ లాస్ట్లో చూపిస్తాను, ఎందుకంటే మేము నార్మల్గా రొటీన్గా ఉండే డ్రెస్సింగ్ టేబుల్స్ వద్దు అనుకున్నాము. అండ్ అలాగే మనం శారీస్ కట్టుకున్నప్పుడు కూడా మనకి చూసుకోవడానికి ఎంత కన్వీనియంట్గా ఉండేలాగా ఫుల్ మిర్రర్ వేయించాలి అనుకున్నాము. సో దానికోసం డ్రెస్సింగ్ టేబుల్ని అయితే సపరేట్గా సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళతో చేయించుకున్నాం అనమాట. ఇలా వచ్చింది. దీనికి తర్వాత ఎలా రెడీ చేశారనేది తర్వాత చూపిస్తాను. ఈ కబోర్డ్స్ అన్నీ కూడా జస్ట్ వుడ్ వర్క్ అయితే రెడీ అయ్యాయి. ఇది బెడ్, దీనికి కిందంతా కూడా స్టోరేజ్ ఇచ్చారు. ఇది ఒక సైడ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా టైల్స్ వేస్తున్నారు. ఈ టైల్స్ వర్క్ అంతా కూడా ఇంకొక సైడ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వర్క్ జరుగుతున్నప్పుడు నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తున్న స్టెప్స్ వర్క్ ఏదైతే ఉందో ఇది వీళ్ళు చేస్తున్నప్పుడు నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అసలు వీళ్ళు దీన్ని ఎలా ఫిట్ చేద్దాం అనుకున్నారు ఏంటి అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ లాస్ట్ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. అది తర్వాత చూపిస్తాను. ఇది బెడ్స్ ఇలా స్టోరేజ్ ఇచ్చారనమాట. ఇవి రెండు, ఈ లాస్ట్ ఉండే రెండు మాత్రం డ్రాస్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అంతా కూడా ఈ గ్రీన్ వుడ్ అయితే వేశారు. ఇదైతే వాటర్ ప్రూఫ్ అని చెప్పారు.
సో కిచెన్లో ఎక్కువగా వాటర్తో యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి దీన్ని వేస్తే బెటర్ అని వాళ్ళే సజెస్ట్ చేసి వేశారు. మిగతాదంతా కూడా ఈ బ్రౌన్ కలర్ వుడ్డే వేయించాము. నేను ఇందాక చెప్పాను కదా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా అని, దాన్ని ఫైనల్గా ఇలా సెట్ చేశారు ఈ స్టెప్స్ని అయితే. ఇవి సెట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం ఇల్లుకే ఒక హైలైట్ లుక్ వచ్చింది లాస్ట్ అవుట్పుట్ అయితే. అది కూడా తర్వాత చూపిస్తాను. ఇది ఇంకొక రూమ్లో కబోర్డ్స్. అండ్ మనకు అలాగే మనము షర్ట్స్ అలాంటివి హ్యాంగ్ చేయడానికి బెడ్రూమ్స్లో హ్యాంగర్స్ ఉంటాయి కదా, సో అవి మేము బయటికి కనిపించకుండా దానికి కూడా ఒక కబోర్డ్ లాగా రెడీ చేపించాము. అది కూడా లాస్ట్లో చూపిస్తాను. మనం షర్ట్స్ లేకుంటే ఏవైనా హ్యాండ్ బ్యాగ్స్, స్వెటర్స్ అట్లాంటివన్నీ హ్యాంగ్ చేయడానికి సపరేట్గా ఉంటుంది. అవి కూడా బయటికి కనిపించకుండా దానికి డోర్ క్లోజ్ వస్తుందన్నమాట. ఎందుకో తెలీదు, నాకు మా ఇల్లు పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు కన్నా కిందకు వచ్చేటప్పుడు చాలా నచ్చుతుంది. అన్నీ కనిపిస్తూ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ అలాగే కిచెన్ ఎంట్రన్స్ దగ్గర కూడా మేము ఒక చిన్న వర్క్ అయితే చేయించాము. ఇటు సైడ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న సైడ్లో ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది, సో అక్కడికి హాఫే చాలు అనుకున్నాము. ఈ సైడ్ అయితే కొంచెం షోకేస్ టైప్లో చిన్న వర్క్ చేయించాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ కబోర్డ్స్. ఇవి కూడా స్టోరేజ్ ఎక్కువ ఉండేలాగా పెట్టించుకున్నాము. పైన కూడా ఇలా స్టోరేజ్ వస్తుంది. వీటికి గ్లాస్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వాటికి గ్లాస్ వస్తుంది. ఇక్కడ కూడా గ్లాస్తో వచ్చేలాగా ఒక యూనిట్ అయితే పెట్టించుకున్నాను నేను, గ్రాసరీస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి. ఇది మా దేవుడి రూము. నెక్స్ట్ ఇవన్నీ బెడ్స్ ఇలా సెట్ చేశారు. ఫ్లోరింగ్ అంతా టైల్ సెట్ చేయడం ఒకటైతే, ఈ స్టెప్స్ కోసం మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. ఏ టైప్ అయితే వీటికి సెట్ అవుతుందో అర్థం కాలే ఫస్ట్. నెక్స్ట్ లాస్ట్కి బ్లాక్ అండ్ వైట్లో అయితే మేము సెట్ చేసుకున్నాం. ఇవి చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి చూడ్డానికైతే, చాలా బాగుంది లుక్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ని అయితే కొంచెం సింపుల్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి అన్నట్టు ఇలా పెట్టించాము. అండ్ నెక్స్ట్ ఇంటి పైన రూమ్ ఉంది కదా, ఆ రూమ్ ముందర ఇలా పెంకులు అయితే వేయించాలి అనుకున్నాము. ఫస్ట్ షీట్ అనుకున్నాము, రేకు షీట్ వస్తుంది కదా, కానీ అది హీట్ ఎక్కువ ఉంటుంది అనిపించింది. సో ఇక్కడ పెంకులు వేయించాలి అని అయితే ఫిక్స్ అయ్యాం. దానికోసం ఇలా ఈ కడ్డీలన్నీ కూడా ఐరన్తో వెల్డింగ్ వర్క్ అయితే చేపించాము. దీనిపైన పెంకులు వస్తాయి. నెక్స్ట్ ఇలా మెట్లకి కూడా సైడ్ అన్నీ కూడా లోపలంతా కూడా ఎస్ఎస్ వేయించాము. పైన ఇంకా అంత అవసరం లేదులే అనుకొని ఐరన్తోనే పైనకి మెట్లకి అంతా కూడా చేపించాము. నెక్స్ట్ పైన ట్యాంకులకి చుట్టూ వేయడానికి ఆ ట్యాంక్ దగ్గరికి పైనకి మెట్లు పెట్టలేదు, దీంతోనే నిచ్చెనలాగా పెట్టించామన్నమాట. ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుందో పైన మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఇది మా పక్కిల్లు మీరు ఇప్పుడు చూస్తున్నది. సో సేమ్ టు సేమ్ పెట్టించాము. నెక్స్ట్ కబోర్డ్స్కి ఈ కలర్ కాంబినేషన్లో షీట్స్ అయితే వేశారు. బెడ్రూమ్స్ అన్నీ కూడా, కిచెన్ సపరేట్ ఉంటుంది. మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ సెట్ చేసాము. కిచెన్కి మాత్రం వేరే కలర్స్ వస్తాయన్నమాట. సో మనం వేయించే పెయింట్ ఏ కలర్ అనేది ఇంకా మేము ఫిక్స్ అవ్వలేదు. సో అన్నింటికి సెట్ అయ్యేలాగా ఉంటుంది వైట్ అయితే అని ఆ కలర్లో అయితే వేయించాము. నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్ సైడ్ మెట్ల ప్లేసు. ఇక్కడ ఒక ఫౌంటైన్ పెట్టాలి అనుకున్నాము. ఇటు సైడు ఒక పెద్ద పూల కుండీలాగా పెట్టాలి అనుకున్నాము, కొంచెం హైట్లో ఉండేలాగా. ఈ మెట్లు కూడా మేము చాలా చాలా టైప్స్ చూసాము, కొన్ని ట్రై చేసాం కూడా కట్టించడానికి, కానీ అంత పర్ఫెక్ట్గా సెట్ అయినట్టయితే అనిపించలేదు మాకు. సో లాస్ట్కి ఇలా సెట్ చేసాము. ఇది మా కబోర్డ్స్ ఓవరాల్ లుక్ అనమాట. వీటికి హ్యాండిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యింది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి షర్ట్స్ అవన్నీ కూడా కనిపించకుండా హ్యాంగర్స్కి ఒక బాక్స్ లాగా రెడీ చేయించాము అని. అది ఇదే, దీనికి హ్యాండిల్స్ లేవు, సో ఓపెన్ చేయడానికి కుదరలేదు. నెక్స్ట్ చూపిస్తాను. ఈ బాక్స్ నార్మల్ హ్యాంగరే కాకుండా దీనిలో కూడా ఇంకొక చిన్న కస్టమైజేషన్ అయితే చేయించాను. అది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ కిచెన్లో ఈ కింద రో మొత్తం కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా డబ్బాలు అయితే సెట్ చేయాలి అనుకున్నాను. ఇలా గ్లాస్ జార్స్ అయితే బాగుంటాయి అనుకొని ఎప్పుడో తెప్పించాను ఇక్కడ కిచెన్లో యూస్ చేయాలి అని, కానీ కుదరలేదు. పిల్లలు పగలగొడతారేమో అనే భయంతో అలానే ఉంచేసాను. సో అవి కొత్త ఇంట్లో యూస్ చేద్దాము అని పెట్టి చూశాను, బట్ ఒకదానిపైన ఒకటి పెట్టేంత ప్లేస్ ఉన్నాయి. సో పెద్దవి తీసుకుందాము అని ఫిక్స్ అయ్యాను. సో ఇవి క్యాన్సిల్. వీటి ప్లేస్లో ఏవి రీప్లేస్ చేశాను అనేది నెక్స్ట్ చూపిస్తా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది మా పిల్లలకి స్టడీ రూమ్ అనమాట. పైనంతా కూడా స్టోరేజ్ పెట్టించేసాము. అవసరం లేదు, బట్
ఎక్స్ట్రాగా ప్లేస్ వేస్ట్ అవ్వకుండా అని అలా పెట్టించేసాం అంతే. ఇక్కడ మీరు కింద మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, దాని తర్వాత ఉన్న ప్లేస్ అంతా కూడా గ్లాస్ రావాల్సిందే. వీళ్ళు ఈ చెక్క వేసేసారు. సో దాన్ని మళ్ళీ తీపిచ్చి మళ్ళీ గ్లాస్ అయితే వేయించాము. ఇక్కడ ఒక చిన్న డ్రా వచ్చింది, కింద ఒక చిన్న కబోర్డ్ వచ్చింది అంతే. పిల్లలిద్దరూ కూర్చొని హోంవర్క్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్లేసు. నెక్స్ట్ ఇట్లా బెడ్స్కి అంతా కూడా షీట్స్ అన్నీ వేసి రెడీ చేసేసారు. ఇలా బెడ్స్కి అయితే పైన వరకు ఫుల్గా ఈ వుడ్తోనే చేసేసారు. దీనికి ఒక డిజైన్ సెట్ చేద్దాము, అలాగే కుషన్ సెట్ చేద్దాం అనుకున్నాము. అండ్ ఫైనలీ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, మనకి షర్ట్స్ ఇవన్నీ కూడా కనిపించకుండా హ్యాంగర్స్కి సపరేట్గా చేపించామని, అది ఇదే. ఇలా 2 పార్టీషన్స్ లాగా చేశారు. ఇది మా అక్క వాళ్ళ రూమ్లోది. పైన షర్ట్స్ అండ్ కింద ఏమన్నా హ్యాండ్ బ్యాగ్స్, పర్స్లు అట్లాంటివి ఉంటే బయటికి కనిపించకుండా దీనిలో హ్యాంగ్ చేసేలాగా పెట్టించాము. అండ్ మా రూమ్లో దానికి ఇంకొక చిన్న కస్టమైజేషన్ యాడ్ చేశాను. అదేంటనేది అది ఆ రూమ్లో చూపించినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మా రూమ్లో ఇలా ఒక చిన్న ప్లేస్ మిగిలింది. సో ఈ ప్లేస్లో సింక్ పెట్టాలి అనుకున్నాము, ఒక టేబుల్ సింక్ అనమాట. సో దానికోసం కింద ఒక కబోర్డ్ లాగా వచ్చింది స్టోరేజ్ కోసం, దానిపైన టేబుల్ సింక్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బాక్సెస్ టైప్ ఉంది కదా, ఇదంతా కూడా నేను గ్రాసరీ యూనిట్ కోసం పెట్టించుకున్నాను. దీనికి అంతా కూడా గ్లాస్ వచ్చేస్తుంది. సో గ్యాస్ అంతా కూడా బయట నుంచే కనెక్షన్ వచ్చేలాగా పెట్టించుకున్నాము. టోటల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ మధ్యలో ప్లేస్ అంతా కూడా గ్లాస్ వస్తుంది. అండ్ ఫైనలీ టీవీ అవుట్పుట్ అయితే ఇలా సెట్ చేశారు టీవీ యూనిట్ని. ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట, కొంచెం క్లీన్ చేయాలి. నెక్స్ట్ కిచెన్ అవుట్పుట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫైనల్గా. సింక్ అంతా కూడా ఫిట్ చేశారు. నెక్స్ట్ డ్రాలు అన్నీ కూడా ఫిట్ చేస్తున్నారు, హ్యాండిల్స్ ఫిట్ చేయాలి. సో ఇదైతే బాటిల్ యూనిట్, అలాగే డ్రాలు, నెక్స్ట్ కార్నర్కి కూడా ఒక డ్రా టైప్లో సెట్ చేశారు. అవన్నీ కూడా టోటల్ ఫినిషింగ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా టోటల్గా వర్క్ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అనేది మాత్రమే నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. సో ఎవరైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.